ఈరోజు బైబిల్ పట్టుకొని సమాజంలోనికి వెళుతున్న ప్రతి క్రైస్తవుడు ఎవరో తెలుసా? సంఘాన్ని సంస్కరించే సంఘ సంస్కర్త. మేలు చేస్తాడు, తాగొద్దంటాడు, వ్యభిచరించొద్దంటాడు, జూదమాడొద్దంటాడు, ధూమపానం వద్దంటాడు, తల్లిదండ్రులను గౌరవించమంటాడు, ఒకే భార్యకు బద్ధుడవై ఉండమంటాడు, పిల్లలను జాగ్రత్తగా పెంచమంటాడు. ఏమంటే మంచి ఉన్నతమైన ఒక ఉత్తమమైన సమాజం ఏర్పడడానికి బైబిల్లో చెప్పే ఆజ్ఞలండి ఇవి. ఎవడండి బైబిల్ వలన సమాజం చెడిపోతుందండి? సమాజం బాగుపడుతుంది. ఇలా ఈ దేశంలో క్రైస్తవుడైన వారి వలన జరిగినటువంటి మేలులేంటో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. ఒకసారి బ్రిటిష్ వారు మన ఇండియాలో చేసిన చట్టాలు. నెంబర్ 1, శిశు హత్య నిషేధం. అంటే బ్రిటిష్ వారి చట్టం చేసేంత వరకు కూడా ఏం జరిగింది భారతదేశంలో? ఏం జరిగింది మన పూర్వకాలంలో? ఏం జరిగింది? శిశు హత్యలు అండి. ఏమండి, నా చిన్నప్పుడు కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. ఆడపిల్ల పుడితేనట గుప్పెడు వడ్ల గింజలు తీసుకొచ్చి గొంతులో పోసేవాళ్ళట, చచ్చిపోయేదట. ఊపిరాడక చచ్చిపోతారు. ఆడపిల్ల పుడితే గుప్పెడు వడ్ల గింజలు తీసుకెళ్ళి గొంతులో పోస్తే చచ్చిపోతారు. ఆడపిల్ల పుడితే వడ్ల గింజలు వేసి చంపడం, గంగలో పారేసేవాళ్ళట, నదిలో. ఆడపిల్లలైనా మగపిల్లలైనా నదిలో పారేసేవాళ్ళు. తర్వాత యథేచ్ఛగా ఏదో కలిసి వస్తుందని, నిధులు దొరుకుతాయని, గుప్త నిధులు, ఒక దేవత ప్రసన్నం అవుతుందని పిల్లలను బలిచ్చేసేవాళ్ళండి. ఒక్క మన దేశమే కదండి, ప్రపంచ దేశాలు అలాగే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో మార్పు తీసుకొచ్చింది బైబిల్. మన దేశంలో అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు చట్టం చేయనంత వరకు శిశు హత్యలు కొనసాగాయి. పసిపిల్లల్ని, శిశువుల్ని చంపేస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ వారు ఒక చట్టం చేశారు. ఏం చట్టం అది? శిశు హత్య నిషేధం 1804. తర్వాత సతీ సహగమన నిషేధ చట్టం. సతీ సహగమనం అంటే ఏంటో తెలుసా అండి? భర్త చనిపోతే ఆ భర్తకు భార్యగా ఉన్న ఆమెకు బ్రతికే హక్కు లేదు. అలా బ్రతకూడదు. అలా బ్రతికుండడం అన్యాయం, అక్రమం, అది దురాచారం. అది అందుకని భర్త చచ్చిపోతే భర్త చితి మీద భార్యను కాళ్ళు చేతులు కట్టేసి ఆ చితి మీద పడుకోబెట్టేసేవాళ్ళు అండి. తెలుసా మీకు? తగలబెట్టేసేవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు అయితే వాళ్ళే వెళ్ళిపోయి పడుకునేవాళ్ళట, మంటలో దూకేసేవాళ్ళట. వాళ్ళ మైండ్ని అలా ట్యూన్ చేసేవాళ్ళట. అమ్మ, భర్తతోటే నీ జీవితం, భర్త చచ్చిపోతే నువ్వు చచ్చిపోవాలి, బ్రతకూడదు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. పైగా భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎలా ఉండేదో తెలుసా? 6 ఏళ్ల పిల్లకి, 10 ఏళ్ల పసిపాపకి 70 ఏళ్ల ముసలాడిని ఇచ్చేసేవాళ్ళు. ముసలాడు 70 ఏళ్ళకి చచ్చిపోతాడు. పెళ్ళయి కాళ్ళ పారాణి ఆరకముందే ముగ్గు పచ్చలాడిన పసిపిల్ల మంటల్లోకి వెళ్ళిపోవాలి. ఎంత దారుణం అండి. బ్రతికే హక్కు ఉంది మనకి. చావు దానికి అంతటి రావాలి, దేవుడు ఇవ్వాలి. కానీ ఏదో ఒక ఆచారం పేరు చెప్పి బ్రతికే హక్కును కాలరాసి నిండు ప్రాణాలను తీసేసేవాళ్ళండి. నిండు ప్రాణాలని. విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ దీని మీద పోరాటం చేశారండి. వాళ్ళకి ఎక్కడదని జ్ఞానం? ప్రాణం తీయకూడదు. పెళ్లి, ఒకవేళ భర్త చచ్చిపోతే ఆమెకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, మళ్ళా పెళ్లి చేయాలి తప్ప చంపకూడదు. పోరాటం చేసి చట్టం చేశారండి. చట్టం తెచ్చారు. దానికి స్ఫూర్తినిచ్చింది ఏదో తెలుసా? బైబిల్. రోమపత్రిక 7వ అధ్యాయము 2వ వచనం నుంచి, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు. భర్త బ్రతికున్నంత వరకు భర్తకు ఆమె బద్ధురాలు. కానీ భర్త ఒకవేళ చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి, ఒకవేళ అమ్మా నీ భర్త చనిపోతే ఆ ధర్మశాస్త్రం నుంచి నీకు విడుదల కలుగుతుంది. ఏ ధర్మశాస్త్రం? భర్తకు మాత్రమే బద్ధురాలవై ఉండవలెను అన్న ధర్మశాస్త్ర చట్టం ఉందే, దాని నుంచి నీకు విడుదలంటే ఏం చేయొచ్చండి అంటారా? తర్వాత చదవండి. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరితే వ్యభిచారిణి అనబడును. సహజీవనం అని పేరుతో పిచ్చి పనులు చేస్తున్నారు ఇప్పుడు. అది వ్యభిచారం. ఆమె వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొని నన్ను వ్యభిచారిణి కాదు అంటే పెళ్లి చేసుకోవచ్చు. భర్త చనిపోయిన తర్వాత భార్య మరొక వివాహం చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప అభ్యుదయ భావం అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి, ఎంత గొప్ప సంస్కృతి అండి. నిండు ప్రాణాలను తీసేయమన్న మూర్ఖపు సమాజాన్ని సంస్కరించింది మన బైబిల్. నా బైబిల్ నిండు ప్రాణాన్ని తీయమన్న దౌర్భాగ్యపు దురాచారాలని ఎండగట్టి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో లేకుండా చేసింది బైబిల్. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము 39, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై ఉండును గాని భర్త మృతి పొందిన ఎడల
ఆమెకి ఇష్టమైన వానిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును. ఆమె చంపేయడం లేదు, చచ్చిపోయిన వాడితో చంపేయడం లేదు. ఎలాగండి ఒక నిండు ప్రాణాన్ని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి ఆ మంటల్లో ఎలాగండి విసిరారు? కొన్ని వందల సంవత్సరాలు ఆ దౌర్భాగ్య సంస్కృతి కొనసాగింది. బైబిల్ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం అండి? ఎప్పుడైతే బైబిల్ను ఈ దేశాలు ఆహ్వానించాయో, ఎప్పుడైతే బైబిల్ని ప్రపంచం ఆహ్వానించినప్పుడు బాగుపడింది. తిరిగి మరలా ఎప్పుడైతే బైబిల్ను దూరం చేసుకోవడం ప్రారంభించాయో అప్పుడు మళ్ళీ చెడిపోవటం ప్రారంభించాయి. బైబిల్ను ఆహ్వానించిన రోజున పచ్చగా ఉంది ప్రపంచం. బైబిల్ను ద్వేషించడం మొదలుపెట్టింది, మళ్ళీ నాశనానికి వెళ్ళిపోతుంది. అందుకే సమాజాన్ని సంస్కరించింది ఎవరు? బైబిల్. రాజారాం మోహన్ రాయ్ జీవిత చరిత్ర చదువుతుంటే ఈ దేశ ధార్మిక గ్రంథాలలో బైబిల్ని ఇన్సర్ట్ చేయాలని చాలా ప్రయత్నించాడంట. అంటే బైబిల్ని కూడా పొందుపరచాలి. బైబిల్ చెప్పిన ఈ గొప్ప గొప్ప జ్ఞాన సంగతుల్ని వాళ్ళ ధర్మ గ్రంథాలలో పొందుపరచాలని ప్రయత్నిస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ఆయన తరిమి కొట్టారండి. ఆయన చివరి దశలో ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్లో బ్రతికాడు, ఇంగ్లాండ్లోనే చనిపోయాడు. బైబిల్ను అంగీకరించినందుక, బైబిల్లో ఉన్న గొప్ప జ్ఞానాన్ని ధర్మ గ్రంథాలలో, వాళ్ళ ధర్మ గ్రంథాలలో పెడతానన్నందుక ఈ సమాజాన్ని బాగు చేయడానికి దేవుడు తన మాటను పంపాడు. మత గ్రంథం కాదు ఇది. సమాజాన్ని శ్రేయస్సు కోరి సంస్కరించడానికి దేవుడు చేసిన చట్టాలు ఇవి.